హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చూపించబోయే వీడియో ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడేది మరియు వాళ్ళు ఇష్టపడేది, వాళ్ళకు ఇష్టం కలిగించేది వీడియో అనమాట. అదేంటి అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి నా డ్రెస్సును చూడండి. ఏమనిపిస్తుంది? ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నాను అనిపిస్తుంది కదా. అయితే ఈ ట్రెడిషనల్ డ్రెస్ ఎందుకు వేసుకున్నాను అనుకుంటున్నారా? ఏమన్నా క్లూ దొరుకుతుందా? ఐడియా వస్తుందా? రావట్లేదా? ఏంటబ్బా ఈమె ట్రెడిషనల్ డ్రెస్ అంటుంది, ఆడవాళ్ళకు ఉపయోగపడేది అంటుంది, మరియు వాళ్ళకి ఇష్టమైంది అంటుంది అని అనుకుంటున్నారా? అయితే ఈ విషయాలన్నీ మీకు తెలియాలి అనుకుంటే నా వీడియోని, మన వీడియోని పూర్తిగా చివరి వరకు చూడాలి. అంతేనా? సరే, అయితే మనం వీడియోలోకి వెళ్దాం రండి. ఇదే అండి, మనం అనుకున్న ప్లేస్కి వచ్చేసాము. ఇది కరామా సెంటర్ అంటారండి. ఇది ఒక కాంప్లెక్స్ అండి. ఇది కరామాలో ఉంటుంది. ఈ కాంప్లెక్స్లో మనకు దాదాపు 20 నుంచి 30 షాపులు ఉంటాయండి. అది కూడా గోల్డ్ షాపులు మాత్రమే ఉంటాయి. ఇంతకుముందు వీడియోలో అంటే నా ఫస్ట్ వీడియో మీరు చూసినట్టయితే నేను మీనా బజార్లో ఉండే గోల్డ్ షాపులన్నీ మీకు చూపించాను కదా. అయితే ఇప్పుడు ఇక్కడ కరామా సెంటర్లో ఉండే గోల్డ్ షాప్ చూపిద్దామని తీసుకొచ్చాను. అయితే ఒక చిన్న నక్లీస్ సెట్ కొందామని వచ్చాను. అది మలబార్ గోల్డ్కి వచ్చానండి. అయితే ఇక్కడ నేను డైమండ్ కానీ అంకెట్స్ కానీ అవన్నీ చూడలేదు. నేను డివైన్ సెక్షన్కి వెళ్ళాను, అక్కడ చూద్దామని వచ్చాను. నాకు పర్ల్స్ సెట్ అంటే చాలా ఇష్టం అండి. అది చూద్దామని వెళ్ళాను. అయితే అతను ఒక సెట్ చూపించాడు, కానీ అది ట్రెండీగా లేదు నాకు అనిపిస్తోంది. విత్ ఇయర్ రింగ్స్ అడిగాను, దానికోసం చూస్తూ ఉన్నారనమాట. ఇదంతా కూడా డివైన్ సెక్షన్ అండి. మనకి ఇక్కడ మీకు స్క్రీన్ పైన గోల్డ్ రేట్ చూపిస్తున్నానండి. ఈరోజు ఉండే గోల్డ్ రేటు అది ధరమ్స్లో ఉందన్నమాట. మనకి 21 క్యారెట్స్, 18 క్యారెట్స్, తర్వాత 14 క్యారెట్స్, 22 క్యారెట్స్ చూసారంటే మీకు 470 ధరమ్స్ పర్ గ్రామ్. అంటే మన ఇండియన్ కరెన్సీలో 12,230 దాకా పడుతుందండి మనకి. ఆ సెట్ నచ్చలేదని ఇంకా తను ఇంకొకటి పెద్దది లాంగ్ది సెట్ తీసుకొచ్చాడండి. కాంబినేషన్ పర్ల్స్తో ఉండే సెట్ తీసుకొచ్చాడు. ఇది డివైన్ సెక్షన్ అండి. ఇక్కడంతా కూడా కలెక్షన్ ఒకసారి మీరు నోటీస్ చేయండి ఏ విధంగా ఉన్నాయనేసి. ఇప్పటికైనా అర్థమైందని నేను ఎందుకు ఈ డ్రెస్ వేసుకొచ్చాను అనేసి. ఈ వేరే డ్రెస్ అయితే మనకు అంతగా జ్యువెలరీ కనపడదండి, అందుకనే ఇదైతే మంచిగా కనపడుతుందని మీకు ఇక్కడికి వేసుకొచ్చాను అనమాట. ఇంకా అది నచ్చలేదని ఇంకొక సెట్ తీసుకొచ్చాడండి. ఇదంతా కూడా మనకి రూబీస్, తర్వాత ఎమరాల్డ్స్ ఉండే సీజెట్స్ అండ్ నక్లీస్ సెట్ అండి. ఇది చాలా బాగుంది అనిపించింది నాకు, కానీ మరీ పెద్ద నక్లీస్ అయిపోయింది. దానికి మళ్ళీ చిన్న నక్లీస్ కావాలనిపించింది. సో దానికోసం మళ్ళీ ఇంకొక సెట్ తెస్తానని చెప్పి వెళ్ళాడు. చూడండి కలెక్షన్ ఎలా అనిపిస్తున్నాయి ఒకసారి చూడండి మీరు. ఇవన్నీ కూడా ఓన్లీ గోల్డ్తోనే ఉన్నాయి, అంటే ఏ స్టోన్ కూడా ఒక సింగిల్ స్టోన్ కూడా లేదు మనకి. రూబీస్, తర్వాత బీడ్స్ అలా ఉన్నాయన్నమాట. మీకేమనిపిస్తుంది సార్? నాకైతే పెద్ద కలెక్షన్ ఏమీ అనిపించట్లేదండి, నచ్చట్లేదు ఎంత చూసినా కానీ. ఇదిగోండి ఫైనల్గా నాకు వచ్చేసి ఇయర్ రింగ్స్ తీసుకొచ్చాడు, కానీ అది కూడా దానికి కరెక్ట్ మ్యాచింగ్ అయితే అవ్వలేదు. ఏంటో అప్పటి నుంచి దాదాపు చాలా సేపటి నుంచి నాకు ఇయర్ రింగ్స్ తీసుకురావడంలోనే ఉన్నాడు అతను. నాకైతే దొరకట్లేదన్నమాట ఇయర్ రింగ్స్. మీకు ఎలా అనిపించింది చెప్పండి ఒకసారి. సెట్ ఏమైనా నచ్చిందా? ఒకవేళ నచ్చితే నాకు కామెంట్లో చెప్పండి, ఎందుకంటే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు. ఇది అండి, ఇంకా అలా జ్యువెలరీ కోసం వెతుకుతూనే ఉన్నానన్నమాట. ఇంతేకాకుండా మీకు ఇంకొక ప్లేస్ కూడా ఉందండి, గోల్డ్ సూక్ అనేసి. అది చాలా ఫేమస్ అండి. అక్కడ చాలా షాప్స్ ఉంటాయి. అక్కడ కూడా ఒకసారి నేను వీడియో షూట్ చేసి మీకు పెడతానండి. మీరు అప్పుడు చూడండి ఎలా ఉన్నాయి కలెక్షన్స్ అనేది మీకు ఐడియా వస్తుంది. అక్కడైతే మీకు అరబిక్ కలెక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే అరబిక్ కోల్ వేసుకునేటివన్నీ ఉంటాయి.
ఇందులో మీకు ఏమైనా నచ్చాయా ఒకసారి చెప్పండి నాకు. ఇంకా చూడండి, ఇంకో అది అది బోసిగా ఉంది అనేసి ఇంకొక తీసుకొచ్చారనమాట. షార్ట్ నెక్లెస్ తీసుకొచ్చాడు, దానికి సెట్ అని చెప్పి తీసుకొచ్చాడు. ఓకే ఓకే అనిపిస్తుంది. స్టిల్ నాకైతే ఏదో తెలియని ఇదిగా అనిపిస్తూ ఉంది. నచ్చట్లేదు అనిపిస్తుంది. ఫైనల్గా ఈ రెండు సెలెక్ట్ చేసాము మేము. అయితే ఈ రెండిటికి ఎస్టిమేషన్ వేసి తీసుకురమ్మని చెప్పానండి దానికి ఆయనకు. తర్వాత పర్ల్స్ సెట్ కూడా చెప్పాము ఎస్టిమేషన్ వేసి తీసుకురమ్మని చెప్పేసి. మీరు నన్ను చూసినట్లయితే చూడండి, నా ఫేస్ డల్గా ఉంది. వచ్చేటప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్గా ఉన్నానో ఇప్పుడు అంత డల్. మనము 2 నక్లీసులు సెలెక్ట్ చేసాం కదండి, దీని మీద ఎస్టిమేషన్ వేసి తీసుకురమ్మని చెప్పాము. తను వేసుకొని వచ్చాడండి మనకు డీటెయిల్డ్గా. పెద్ద నక్లీస్ వచ్చేసి 86.28 గ్రాస్ వెయిట్, అది మనకు నెట్ వెయిట్ వచ్చేసి 74.22 వస్తుంది. చిన్నదైతే 41,840 వచ్చింది. అదే నెట్ వెయిట్ చూసినట్టయితే మనకు 35 గ్రామ్స్ చేంజ్ వచ్చిందనమాట. అన్నీ కలుపుకొని మనకు మొత్తము 78,375 ధరమ్స్ అవుతుందండి మనకి మొత్తం అమౌంట్. అదేంది ధరమ్స్లో అనమాట మనకి. ఇదంతా కూడా డీటెయిల్డ్గా ధరమ్స్లో ఇచ్చాడు. సో దీన్ని నేను మీకు అర్థమయ్యే విధంగా నేను మన ఇండియన్ కరెన్సీలో అయితే మనకి ఎంత అవుతుంది అనే బ్రేకప్స్, అంటే స్టోన్కి ఎంత, మేకింగ్ ఛార్జెస్కి ఎంత, గోల్డ్ రేట్ ఎంత ఉంది, తర్వాత నా గోల్డ్ నెట్ వెయిట్ ఎంత ఉంది, అవన్నీ కూడా ఇండియన్ కరెన్సీలో మీకు కన్వర్ట్ చేసి మీకు చెప్తాను. దాన్ని మీరు జాగ్రత్తగా చూడండి, అబ్జర్వ్ చేయండి. ముందుగా మనము పెద్ద నెక్లెస్ గురించి మనము క్యాలిక్యులేషన్స్ చేస్తామండి. సో పెద్ద నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 86.28 గ్రామ్స్ ఉంది. నెట్ గోల్డ్ వెయిట్ వచ్చి 74.22 గ్రామ్స్. అందులో స్టోన్ వెయిట్ 12, స్టోన్ క్యారెట్స్ 60.3 అలా వచ్చింది. అయితే ఈ 1 ధరం మనకు వాల్యూ వచ్చేసి 26 రూపీస్ అనమాట ఇండియన్ కరెన్సీలో. అలాగే గోల్డ్ వాల్యూ వచ్చేసి మనకి ఇది ఎంత అవుతుంది, 34,939 ధరమ్స్ అవుతుంది. అదే ఐఎన్ఆర్లో అంటే ఇండియన్ కరెన్సీలో మనకు 9,08,414 అవుతుంది అనమాట. ఈరోజు పర్ గ్రామ్ రేటు ధరమ్స్లో 470.76 ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 12,240 అనమాట. సో మేకింగ్ ఛార్జెస్ దాని ప్రకారము 11,214 అంటే 2,91,564 వచ్చేసి మేకింగ్ ఛార్జెస్ ఇండియన్ కరెన్సీలో. తర్వాత స్టోన్ ఛార్జెస్ వచ్చేసి 1,19,000, వ్యాట్ 65. ఇలా మనకు 13,85,540 రూపాయలు మనకి పూర్తిగా ఆ నెక్లెస్ ధర అవుతుందన్నమాట. ఏది పెద్ద నెక్లెస్ మనకి అంతా కూడా. ఇంకా తర్వాత మీరు చూసినట్లయితే చిన్న నెక్లెస్ గురించి కూడా మనము మాట్లాడుకుందాం. అది ఎంత అవుతుంది, దాని క్యాలిక్యులేషన్స్ ఎంత ఉందో చూడండి ఒకసారి. సో ఇప్పుడు చిన్న నెక్లెస్ని చూద్దామండి. చిన్న నెక్లెస్ వచ్చేసి మనకు గోల్డ్ 41.84 గ్రామ్స్ గ్రాస్ వెయిట్ ఉంది. నెట్ గోల్డ్ వచ్చి 35.8 గ్రామ్స్ ఉంది. సో దాని ప్రకారం మనకు ఎంత ప్రైస్ పడుతుందో ఒకసారి చూద్దామా. దుబాయ్ కరెన్సీలో మనకైతే గోల్డ్ వర్క్ అయితే 16.85 ధరమ్స్, అంటే 16,852 ధరమ్స్ అవుతుంది. అదే ఇండియన్ కరెన్సీలోకి వచ్చేసరికి మనకు 4,38,174. మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి 1,41,398 వేశారు. స్టోన్కి వచ్చేసి 53,998 వేశారు. వ్యాట్ 31.676 వేశాడు. సో ఈ విధంగా అంతా బ్రేకప్ లేయగా మనకు మొత్తం లాస్ట్కి మనకు చిన్న నెక్లెస్ మనకు ఎంత పడుతుందంటే 6,65,210. సో రెండు కలిపితే మనకు ఇప్పుడు అదేమో 13 lakhs చేంజ్ వచ్చింది, ఇది 6,65,000, మొత్తం 20 lakhs దాకా మనకు రెండు వస్తువులు పడుతున్నాయండి. సో అందుకే నేను ఏం చెప్తున్నానంటే మనం కొనేటప్పుడు గోల్డ్ జీరో మేకింగ్ ఛార్జెస్ ఉండే షాపుల్లో మాత్రమే అప్పుడే మనకు లాభపడతాం అన్నమాట. మీరు కాంప్లెక్స్ లోపల చూసినట్లయితే ఇవన్నీ కూడా జ్యువెలరీ షాప్సే అండి. అంతేకాకుండా ఇక్కడ టెక్స్టైల్ షాప్స్ కూడా ఉన్నాయి. చూడండి, లెఫ్ట్ సైడ్ టెక్స్టైల్ షాప్స్ ఉన్నాయి. నాకు ఇప్పుడు దాకా మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నానండి. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఆ జీరో మేకింగ్ ఛార్జెస్ ఇచ్చే షాపులకు కూడా వెళ్ళి అక్కడ కూడా ఒక గోల్డ్ మీద
బ్రేకప్స్ తీసుకొని ఎస్టిమేషన్ తీసుకొని మీకు డీటెయిల్గా మీకు వీడియో తీసి చూపిస్తానండి. సో అంతవరకు ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.